తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా అటుకులతో ఒకసారి మిక్సర్‌లు తయారు చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నూనె పెట్టుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత జాలిగట్టనికి కొద్దిగా జీడిపప్పు ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే జాలిగట్టలోనికి పల్లీలు, హాఫ్ కప్ పుట్నాలు కూడా ఏసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్‌గా నూనెలో ఏసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే 2, 3 ఎండుమిర్చి చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ జీడిపప్పు గనుక ఇష్టమైతే స్కిప్ చేసేయవచ్చు. ఇదే గట్టుంకి కొద్దిగా అటుకులేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల్లో ఇవి క్రిస్పీగా అయిపోతాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ అటుకుల్ని ఇలా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్‌లో ఏసుకుంటే గనక ఎగస్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే మొత్తం పీల్చేసుకుంటుంది. అటుకులన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అటుకులేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే నూనెలో డైరెక్ట్‌గా ఏసినైనా ఫ్రై చేసుకోవచ్చు. అదే జాలిగట్లేసుకొని ఫ్రై చేసుకుంటే అటుకులను తీసేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత ఇదే నూనెలోకి కొన్ని కార్న్ ఫ్లేక్స్ కూడా ఏసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీకు గనక ఇష్టమైతే స్కిప్ చేసేయవచ్చు. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కన తీసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఇలా నూనెలో మొత్తం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.